శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణము నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 197. ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలితర జనుల నిందాస్తుతులన్ తారేగి చేయడెన్నడు వారలు మరి చేసిరేని వలదాని అనడు. చెవియోగ్గి కావలెనాని వినడు. వారు మీ వారు మా వారు వీరను కొంచు సారేకు వీధిలో పోరాడే వారిని వలదాని అనడు. చెవియోగ్గి కావలెనాని వినడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మా గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 197. క్రిందటి కందార్థములో ఎరుకను విడిచిన వ్యక్తి తాను బ్రతికి ఉండంగానే, అంటే ఎరుక కలిగి ఉండగానే ఎరుకలో కష్టములు తెలియవు. ఎందుచేతననగా గురుకృపచే ఎరుక నుండి మేలుకలిగిన వాడు గనుక ఎరుక లేనివాడు. అట్టివానికి శరీర జగత్తులు గాని తానని ఇతరమని గాని గుర్తించే లక్షణము లేదు కనుక అటువానికి అల్పజ్ఞత్వము సర్వజ్ఞత్వం అని గాని జీవేశ్వర భేదములు అని గాని ఏవియు లేవు. సమస్త బంధువులు కలవంటి వారని, ఆ సమస్త బంధువులు గురుమూర్తి అని నమ్మినచో ఇక గురుకృపచే ఎరుక రహిత స్థితి కలిగి జన్మ దుఃఖములు లేకపోవును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము బోధస్థితి పురుష లక్షణములు 5వ కందార్థము క్రమ సంఖ్య 197. ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి ఇతర జనుల నిందాస్తుతులన్ తారేగి చేయడన్నడు వారలు మరి చేసిరేని వలగానీయనాడు. చెవియొగ్గి కావలెనాని వినడు. వారు మీ వారు మావారు వీరను కొంచు సారెకు వీధిలో పోరాడే వారిని వలదానీయనాడు. చెవియొగ్గి కావలెనాని వినడు. శిష్య గురుదేవా,
ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలి అనగా ఆ గురు ప్రబోధ ద్వారా పరిపూర్ణ స్థితి యందు ఆరూఢత చెందిన ప్రజ్ఞవంతుడు. కనుక ఇట్టి పూర్ణస్థితిని కలిగిన నేర్పది. ఇతర జనుల నిందాస్తుతులను, ఇతరులను గురించి నిందించుట గాని స్తుతించుట గాని తారేగి చేయడెన్నడు. తనకు తానుగా ఎప్పుడునూ మాట్లాడడు. వారలు మరి చేసిరేని ఇతరులు తనను గురించి పొగిడినా ఏదైనా విమర్శించినా వలదాని అనడు, వద్దని చెప్పడు. అట్లని చెవియొగ్గి కావలేనని వినడు. తనను గూర్చే ఇతరులు ఏమనుకుంటున్నారోనని ఆసక్తిని ఏమాత్రము ప్రదర్శించడు. అంటే తనకు తానుగా ఇతరులను నిందించుట గాని లేక స్తుతించుట గాని ఎన్నడూ చేయడు. మరియు ఇతరులు తనను నిందించినను లేక స్తుతించినను అంటే పొగడినను వద్దని అనడు. ఎందుచేతననగా తన పనులను గాని ఇతరుడు చేయు పనులను గాని గుర్తించలేడు గనుక. గుర్తించలేడు గనక ఇతరులు ఏమనుకుంటున్నారో అని చెవి పెట్టి వినడు. ఇంకా వారు మీవారు మావారు వీరు అనుకొనుచు వ్యక్తిగతమైనటువంటి చుట్టరికములు బంధుత్వములు కల్పించుకొని సారెకు అనేక విధములుగా వీధిలో పోరాడే వారిని సమాజములో ఒకరితోనొకరు విరోధము పొందుతున్న వారిని చూచి వలదని అనడు, వద్దని కూడా చెప్పడు, కూడదని చెప్పడు. అంటే వారంతా మీవారు వీరంతా మావారు అని అనుకొనుచు మాటి మాటికి ఆ పోరాడుకునే వారిని వద్దని గాని లేక తెలుసుకోవాలని కానీ ఎప్పుడు కూడా ఎన్నటికీ అనుకోడు. ఎరుక నుండి మేలుకొనిన వాడు గనక అవి ఏవి కూడా గుర్తు లేక తనకు తానుగానే ఉన్నాడే తప్ప ఎవరిని కూడా వద్దని గాని అవును అని గాని అనక తనకు తానుగానే నీ వారని గాని నా వారని గాని ఏదియు తెలుపక తనకు తానుగానే ఉంది. ఏ మాటలు లేక ఏ దానిని పట్టించుకొనక చలనము లేని నిశ్చల స్థితిలో ఉండిపోవును అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ. జై గురుదేవ.